Very good morning, children. Today, Madhuri teacher explained you divisions. So today we are also going to learn about more divisions. Okay. So first of all, division అంటే ఏంటి? ఏం నేర్చుకున్నారు డివిజన్ అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఆర్ డివైడ్ ఈక్వల్లీ. ఏదైనా వస్తువుని కానీ లేదా కొంత అమౌంట్ని కానీ డబ్బుల్ని కానీ థింగ్స్ని కానీ ఈక్వల్గా షేర్ చేసుకోవడం అనమాట డివిజన్ అంటే, రైట్? So today our chapter name is more division. What is the number of our chapter? Chapter 7. M-O-R-E, more. D-I-V-I-S-I-O-N, division. More division. So for example, here I have 5 balls. 5 balls ఉన్నాయి. ఈ 5 balls ని ఇద్దరు పిల్లలు ఈ 5 balls ఇద్దరు పిల్లలు ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఎలా షేర్ చేసుకుంటారు? ఫస్ట్ బాల్ ఈ పాపకి, నెక్స్ట్ బాల్ ఫర్ దిస్ బాయ్, అండ్ దిస్ బాల్ ఫర్ హర్, అండ్ దిస్ బాల్ ఫర్ హిమ్, అండ్ 1 ball ఈజ్ లెఫ్ట్ కదా. సో 5 balls ఉన్నాయి, ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి ఎన్ని బాల్స్ వచ్చినాయి? 2 balls వచ్చినాయి. కానీ ఇక్కడ మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి? 5 balls ఉన్నాయి. అంటే ఒక బాల్ ఏమైంది? ఇక్కడ మిగిలిపోయింది. ఈ ఒక్క బాల్ని ఇద్దరికి షేర్ చేయగలమా? చేయలేము. సో ఈ మిగిలిపోయిన దాన్ని ఏమంటారంటే రిమైండర్ అంటారు. ఓకే. సో దీన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము? 5 balls, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 5. ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు? ఇద్దరు. డివైడెడ్ బై 2 equals to 5 divided by 2 equals to each child will get how many balls? 2 balls. So 5 divided by 2 equals to 2, but 1 is left kada, so that is called as remainder. Then ఏమంటారు? Remainder equals to 1. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 2s are 4. మనకి ఇక్కడ యాక్చువల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి? 5 balls ఉన్నాయి. మరి మనకు 4 వస్తుంది కదా. సో ఈ బాల్ మిగిలిపోయింది కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్కి ఈ 1ని యాడ్ చేయాలన్నమాట. 2 2s are 4 plus 1, 4 plus 1 5. డిడ్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్? సో మనం ఇక్కడున్న బాల్స్ని ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. సో ఈక్వల్గా షేర్ చేసుకోవడానికి మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? డివిజన్ సింబల్ అనమాట. దీన్ని ఏమంటారు? డివిజన్ సింబల్. డివైడెడ్ బై 2. ఎంతమంది షేర్ చేసుకోవాలి? ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఇద్దరు షేర్ చేసుకున్నాక ఒక్కొక్కరికి ఎంత వచ్చినాయి? 2 balls. ఎన్ని మిగిలిపోయినాయి? ఒక బాల్ మిగిలిపోయింది. సో ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయో దాన్ని ఆన్సర్ అంటారు. ఆ ఆన్సర్ని కోషియంట్ అంటారు. ఏమంటారు? కోషియంట్ అంటారు. సో ఇప్పటి వరకు మీరు ఈ స్మాల్ డివిజన్ మెథడ్ నేర్చుకున్నారు కదా. సో టుడే అన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు లర్న్ లాంగ్ డివిజన్ మెథడ్ అనమాట. ఓకే. సో 5 divided by 2 ఇయర్ టోటల్ నెంబర్ కదా. ఈ టోటల్ నెంబర్ డివిజన్లో ఏమంటారు? డివిడెండ్ అంటారు. అంటే ఏదైతే భాగాలుగా చేద్దాం అనుకుంటామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డివిడెండ్. నెక్స్ట్ ఎన్ని భాగాలుగా చేయాలి? 2 parts. సో దాన్ని ఏమంటారు? డివైజర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డివైజర్. మరి
డివైడ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఏమంటాము? కోషియంట్. ఆఫ్టర్ డివైడింగ్ ద ఆన్సర్ ఈస్ కాల్డ్ కోషియంట్. ఒక్కొక్కరికి 2 బాల్స్ వచ్చినాయి, కానీ ఒక బాల్ మిగిలిపోయింది కదా, ఆ బాల్ ఏమంటారు? మిగిలిపోయిన దాన్ని రిమైండర్ అంటారు. ఓకే, కోషియంట్. సో మనం టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ని డివిడెండ్ గాను, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలో దాన్ని డివైజర్ గాను, డివైడ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ని కోషియంట్ అని, కోషియంట్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని మిగిలిపోతే చూసారా, దాన్ని రిమైండర్ అని అంటారు అనమాట. సో మనం డివిజన్ని ఇలా పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాం. డివిజన్ అంటేనే అందులోనే ఉంది మీనింగ్. డివిజన్ అంటే డివైడ్ అంటే వేరు చేయడం, ఒక హోల్ నెంబర్ పార్ట్ని వేరు చేస్తున్నాం. ఎలాగా? ఈక్వల్గా వేరు చేస్తున్నాం అనమాట. ఓకే, సో in the division, five divided by 2 equals to 5 divided by 2 equals to 2 and it is remainder that is 1 కదా. సో దీన్ని ఏమంటాం మనం? డివిడెండ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డివిడెండ్. మీరు కూడా మీ నోట్బుక్లో నేను ఇక్కడ ఎలా రాస్తున్నానో అలా నోట్ చేయండి. డివిడెండ్ అండ్ ఇట్ ఈస్ డివైజర్ and here it is quotient. ఓకే, నెక్స్ట్ మిగిలిపోయిన దాన్ని ఏమంటాం? రిమైండర్. REMAINDER, రిమైండర్. ఓకే, నోట్ డౌన్ నీట్లీ చిల్డ్రన్. ఇప్పుడు డివిడెండ్ అంటే ఏంటి, డివైజర్ అంటే ఏంటి, డెఫినేషన్స్ రాసుకుందాం. ఓకే, షల్ ఐ రబ్ చిల్డ్రన్? ఎస్. First of all, write dividend. Dividend equals to, dividend ante enti? The number to be divided. The number to be divided is called dividend. ఓకే, ఏదైతే నెంబర్ని మనం భాగాలుగా చేద్దాం అనుకుంటున్నామో దాన్ని డివిడెండ్ అంటారు. ద నంబర్ టు బి డివైడెడ్ ఈస్ కాల్డ్ డివిడెండ్. నెక్స్ట్ డివైజర్. డివైజర్ని స్మాల్ డితో రిప్రజెంట్ చేస్తాం. DIVISOR, డివైజర్. డివైజర్ అంటే ఆ హోల్ నెంబర్ని, డివిడెండ్ని ఎన్ని పార్ట్స్గా చేయాలో దాన్ని డివైజర్ అంటారు. అంటే ద నెంబర్ దట్ we are dividing by is called divisor. Note చేయండి 2 definitions. నెక్స్ట్ quotient. So the number dividing the number after dividing or the number after dividing is called quotient.
The number after dividing is called quotient. Next, remainder. R-E-M-A-I-N-D-E-R, remainder. Remainder అంటే sometimes the dividend not exactly divisible. ఓకే, డివిజిబుల్ అవ్వకుండా ఇంకా కొంత మిగిలిపోతుంది కదా, దాన్ని రిమైండర్ అని అంటారు అనమాట. సమ్టైమ్స్ the number not exactly divisible, the number not exactly divisible by divisor the number left undivided, the number left undivided the number left ఇక్కడ రాస్తున్నా, the number left undivided is called the remainder. Okay, for example 15 divided by 2 అనుకోండి. అంటే 15ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి? 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. దీన్ని డివిజన్ మెథడ్లో ఎలా రాస్తారంటే, టోటల్ నెంబర్ మనం దేన్నైతే డివైడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇన్సైడ్ రాసుకోవాలి, అండ్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇటు అవుట్ సైడ్ రాసుకోవాలి. నా రిసైడ్ ద టేబుల్ చిల్డ్రన్. 2 టేబుల్ అని మనకు 15 వస్తుందా? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 6s are 12, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16 is greater than 15. So 2 7s are, ఈ 7 ఎక్కడ వేసుకోవాలి? 10s ప్లేస్కి స్ట్రైట్గా. 2 7s are 14, 5 minus 4 1, 1 minus 1 0. ఇక్కడ మనకి 1 మిగిలిపోయింది కదా, సో ఈ 1 ఇక్కడ ఏమంటాము? రిమైండర్. REMAINDER, remainder, and it is quotient. This is divisor and this is dividend. Okay, note down children, and we'll meet again in the next class. Today you have to write these dividend, divisor, quotient definitions. మీరు homework book లో one time రాయండి. Okay Nana, thank you children.